పేరు కిరణ్ రితిక. నేను వెంకటగిరి నుండి వచ్చాను. బ్యాక్‌స్టేజ్ పాస్‌లో గేమ్ డెవలప్‌మెంట్ కోర్స్ చేస్తున్నా. సో, అయితే నాకు జేఈఈ మెయిన్స్ నేను ఎగ్జామ్ ఇచ్చాను. ఆ తర్వాత కొన్ని ఎగ్జామ్స్ కాలేజ్ ఎంట్రీ ఎగ్జామ్స్ ఇచ్చాను. ఆ తర్వాత నాకు వెల్టెక్‌లో సీట్ వచ్చింది. డాడీ ఏమంటే బీటెక్ చూసేసుకో అన్నారు. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండింది. ఆ తర్వాత 2 మిక్స్ చేసి చూస్తే లైక్ ఆర్ట్ అండ్ డెవలప్‌మెంట్ ఏది ఉంటుందని చెప్పి చూస్తే గేమ్ డెవలప్‌మెంట్ ఉండింది. సో, ఆ తర్వాత గేమ్ డెవలప్‌మెంట్ గురించి రీసెర్చ్ చేశాను. గూగుల్, యూట్యూబ్ తెలిసిన వాళ్ళని అడిగాను. ఆ తర్వాత నాకు అనిపించింది ఓకే, దిస్ ఈజ్ బెటర్ ఫర్ మీ అండ్ బాగుంటుంది ఫ్యూచర్ కూడా ఇందులో అని చెప్పి అనిపించి సో ఐ చూస్ దిస్ బ్యాక్‌స్టేజ్ పాస్. సో, ఫస్ట్ నేను ఈ గేమింగ్ అనే సెక్టర్ గురించి మా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చెప్పినప్పుడైతే ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఇట్లా మొత్తం గేమింగ్ వేరేగా ఉంటుంది, మొత్తం నీకు స్ట్రెస్ అవుతుంది, హెల్త్ మొత్తం పాడైపోతుంది వగేరా అన్ని రీజన్స్ చెప్పారు. నువ్వు బీటెక్ చేయాలని చెప్పి చాలా ఫోర్స్ చేశారు. అండ్ నా ఫ్రెండ్స్ చాలా సపోర్టివ్ ఉన్నారు. అండ్ ఆ తర్వాత నేనే మా పేరెంట్స్ని ఇట్లా అడుగుతూ వచ్చాను. ఇట్లా ఉంటుంది, అలా ఉంటుంది, బీటెక్ ఇట్లుంటుంది, బీటెక్లో ఇట్లా ఏం జాబ్స్ అనేవి అసలు లేవు, రావట్లేదు, ఇలా గేమింగ్ ఇండస్ట్రీలో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వేరేగా ఉంది ఇండస్ట్రీ అని చెప్తూ పోతే ఆ తర్వాతకి డాడీ మమ్మీ అందరూ ఒప్పుకొని ఆ తర్వాత అందరినీ ఇట్లా చేశారు. సో, ఇది కొత్త ఇండస్ట్రీ అని చెప్పి కొంచెం భయపడుతూ వచ్చాను. ఎంటర్ అయిన తర్వాత లాంగ్వేజెస్, కాంప్లికేటెడ్ లాంగ్వేజెస్ లైక్ C++, ఆ తర్వాత ఇంకా చాలా గేమింగ్ గురించి అసలు నాకు గేమింగ్ గురించి అసలు ఏం తెలియదు, లైక్ హిస్టరీ నథింగ్. అయితే ఆ తర్వాత కొంచెం పోను ఓకే నాకు అవుతుంది అని చెప్పి నేను రియలైజ్ అయ్యి ఒక స్టెప్ తీసుకొని చేశాను. ఆ తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసరికి యూనిటీ ఇంటర్ఫేసెస్ నేర్పించారు. యూనిటీ పైన గేమ్స్ చేయడం నేర్పించారు, యానిమేషన్స్, రిగ్గింగ్. సో, ఇలా గేమ్స్ చేస్తూ ఉన్నప్పుడు నాకుగా కాన్ఫిడెన్స్ అనేది చాలా వరకు బిల్డ్ అయ్యింది. సో, ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు కొంచెం ఇలా భయం అయ్యింది. నేను ఒకటే ఉండాలా, నాతో ఎవరు లేరు, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరు లేరు, దూరంగా ఉండాలి ఫ్యామిలీకి. ఆ తర్వాతగా ఫ్రెండ్స్ ఇక్కడ పరిచయం అయ్యారు, ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ ఉన్నారు. సో, ఇట్లా అడ్జస్ట్ అవుతూ కంఫర్ట్ అవుతూ వాళ్ళతో ఇట్లా మంచిగా అనిపించింది. ఆ తర్వాతగా హైదరాబాద్ ఫుడ్ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్కి ఇట్లా అలవాటు అయిపోయాయి. ఈ గేమింగ్ ఇండస్ట్రీ అనేది ఓన్లీ మెన్స్కే కాదు, ఈక్వల్గా ఉమెన్స్కి కూడా. సో, ఇక్కడ చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వచ్చు ఉమెన్స్, లైక్ అంటే మనకేం ఉందిలే, మనకేం రాదు, చేయలేమేమో, లేదా పేరెంట్స్ని అసలు ఒప్పించలేమేమో అనుకోవచ్చు. పేరెంట్స్ని ఒప్పించి ట్రై చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరే ఫీల్ అవుతారు ఓకే ఇది నాకు సెట్ అవుతుంది. అండ్ బయట చూస్తే అసలు జాబ్స్ అన్నీ పోతున్నాయి, బీటెక్ వాళ్ళకి అందరికీ పోతున్నాయి. అండ్ అసలు సెక్టార్లో అసలు జాబ్సే లేవు. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి గర్ల్స్కి ఎస్పెషల్లీ ఉమెన్స్కి అయితే చాలా వరకు జాబ్స్ అండ్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో, ప్రెజెంట్ అయితే ఈ కాలేజ్ చాలా నేర్పిస్తుంది, లైక్ ద టీమ్ మేనేజ్మెంట్, జామ్స్ ఉంటాయి, జామ్స్లో మనం ఎంగేజ్ అవ్వచ్చు, స్పోర్ట్స్ ఉంటాయి, దాంతో మనం ఎంగేజ్ అవ్వచ్చు ఒక్కొక్క దాంతో. లైక్ సో, యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ బ్యాక్‌స్టేజ్ పాస్ నేను ఇచ్చే మంచి సజెషన్ అయితే మీరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నైదర్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు, మీ కెరియర్ని ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వరీ అబౌట్ మీ పేరెంట్స్ని మీరు కన్విన్స్ చేయలేరు, మా వల్ల అవ్వదు అనుకుంటే కాదు, ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ బిల్డ్ యువర్ కెరియర్ హియర్.